గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే నిన్న ఈ పాలమూరు రంగారెడ్డి పైన అధికార పార్టీ తర్వాత ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు బాగా జరుగుతున్నాయి. ముఖ్యంగా మొత్తం ఈ ప్రాజెక్టులు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మొత్తం అవినీతి ఉంది. మీరు రీడిజైన్ ఎందుకు చేశారు, జూరాల నుంచి ఎత్తిపోయాల్సినటువంటి ఆ పాయింట్ని మీరు శ్రీశైలంకి ఎందుకు మార్చారని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ అఖిలపక్ష రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టింది ఒక హోటల్లో. అయితే దానికి అధికార పార్టీ నుంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లబ్ధిదారుగా ఉన్నటువంటి ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఇతర నాయకులు టీఆర్ఎస్ పార్టీ నుంచి మాట్లాడారు. వాళ్ళందరూ కూడా అజ్ఞానంతో ఎలాంటి అవగాహన లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు తర్వాత అఖిలపక్ష నాయకులు మాట్లాడుతున్నారని చెప్పి విమర్శించారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ రోజులు నీళ్ళని ఎత్తిపోసే అవకాశం ఉంది కాబట్టి అక్కడ నుంచి తీసుకుంటే వీళ్ళు తమ అజ్ఞానం ప్రదర్శిస్తున్నారని చెప్పి వాళ్ళు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇతర నాయకులు ఆరోపించారు. దానికి సంబంధించిన వార్తని అన్ని పత్రికలు ప్రధానంగా తీసుకున్నాయి. నమస్తే తెలంగాణ నీళ్లు లేని చోట ఎత్తిపోతల క్వశ్చన్ మార్క్తో ఆ వార్తని పబ్లిష్ చేసింది. శ్రీశైలం తరగని జలనిధి ఏపీ 6 స్కీములు పెట్టింది, అందుకే ఒక్కో సీజన్లో 250 టీఎంసీల నీటిని తరలించే అవకాశం ఉందని చెప్పి నమస్తే తెలంగాణ పబ్లిష్ చేసింది. ఆ తర్వాత ఇంకో వార్త చూసినట్టయితే నిన్న సీఎం కేసీఆర్ తన నియోజకవర్గమైనటువంటి గజ్వెల్ నుంచి అన్ని ప్రజాప్రతినిధులు రప్పించుకొని సర్పంచ్ నుంచి మొదలుకుంటే చైర్మన్ దాకా అందరిని తీసుకొచ్చి మాట్లాడారు. ముఖ్యంగా గజ్వెల్ను ఆదర్శ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దేందుకు ఏం కావాలో ఎంత కావాలంత నిధులు ఇస్తాను, దాన్ని ఖర్చు పెట్టించుకునేటువంటి బాధ్యత మీదని చెప్పి వాళ్ళకి చెప్పారు. ఆ వార్త ఒకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఈ 2 రోజులు రాబోతున్నటువంటి బడ్జెట్లో సాగునీటి రంగానికి పెద్దపీట వేయబోతున్నారు. 25,000 కోట్లు ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈనాడు ప్రత్యేక కథనంగా తీసుకుంది. అయితే 31,000 కోట్లు కావాలని చెప్పి నీటిపారుదల శాఖ అడిగినట్టు దానికి సంబంధించిన వార్త. ఆ తర్వాత ఇంకో వార్త చూసినట్టయితే అటు జేఏసీ చీలిక దిశగా వెళ్తుంది. నిన్న జేఏసీలో ఇంతకుముందు కన్వీనర్గా ఉన్నటువంటి పిట్టల రవీందర్ ఒక హోటల్లో రాష్ట్ర సమావేశం పెట్టారు. మొత్తం చాలామంది కొన్ని జిల్లాల నుంచి జిల్లాల అధ్యక్షులు తర్వాత మరికొంతమంది జేఏసీలో ఉన్నటువంటి కీలకమైన నేతలతో ఆయన సమావేశం పెట్టారు. కోదండరాంకు మరోసారి ప్రశ్నించారు. మొత్తం రాజకీయ పార్టీకి అనుబంధంగా మీ జేఏసీ తయారైందని చెప్పి ఎందుకు రాజకీయ పార్టీకి తొత్తుగా మారాల్సిన అవసరం వచ్చిందని చెప్పి ఆయన కోదండరాంని ప్రశ్నించారు. ఆ వార్త ఒకటి కూడా అన్ని పత్రికలు ప్రధానంగా తీసుకున్నాయి. ఆ తర్వాత ఇక అమెరికా నుంచి మళ్ళీ ఒక వార్త ఉంది. ఇరాక్ తప్ప ఇంతకుముందు 7 దేశాలకి ఇమిగ్రేషన్ ఆయన వలసలు ఆపేసినటువంటి ట్రంప్ నిన్న ఒక్క దేశానికి మినహాయింపించారు ఇరాక్కి, మిగతా 6 దేశాలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాణించడం లేదని చెప్పారు. దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు, వీటిపై చర్చిద్దాం. ముఖ్యంగా జేఏసీ చీలిక దిశగా వెళ్తుందా, జేఏసీలో చాలా కీలకంగా పనిచేసినటువంటి పిట్టల రవీందర్ ఎందుకు కొన్ని రోజులుగా జేఏసీ నుంచి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, దాని మీద మాట్లాడదాం. మనతో చర్చలో బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు మల్లురావు గారు మనతో ఉన్నారు. మనతో ఫోన్ లైన్లో జేఏసీ కన్వీనర్ పిట్టల రవీందర్ ఉన్నారు. రవీందర్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రవీందర్ గారు, మీరు జేఏసీలో చాలా కీలకంగా పనిచేశారు, కోఆర్డినేటర్గా ఉన్నారు, తర్వాత కన్వీనర్గా ఉన్నారు. ఇప్పుడు ఎందుకు బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది? కోదండరాం పైన మీరు ఎందుకు డైరెక్ట్గా ఆయన పైన విమర్శలు చేస్తున్నారు? మేము ప్రజల కోసం పోరాడుతున్నాము, ఏ పార్టీకి అనుబంధంగా లేమని చెప్పి జేఏసీ నాయకులు చెప్తున్నారు, ముఖ్యంగా కోదండరాం చెప్తున్నారు. నిన్న మీరేమో ప్రత్యేక మీటింగ్ పెట్టి జేఏసీకే ప్రశ్నలు వేశారు. ముఖ్యంగా ఏం జరగబోతుంది, మీరు ఏం చేయబోతున్నారు? చంద్రబాబు నేను ఇంకా జేఏసీలో ఉన్నా, జేఏసీ కన్వీనర్గానే కొనసాగుతా ఉన్నాను. ఏదో గతంలో పనిచేసినట్టు మాట్లాడుతున్నారు, అట్లా కాదు. ఇప్పుడు పనిచేస్తున్నా, కొనసాగుతున్నా. నేను ఎందుకు నిన్న మీటింగ్ పెట్టాము అని అంటే, మేము వారం రోజుల క్రితం 1 తారీఖు మార్చి 1 తారీఖు నాడు మేము కొన్ని అంశాలను, కీలకమైన అంశాలను లేవనెత్తి ఒక లెటర్ రాయడం, అంతర్గతంగా లెటర్ రాయడం జరిగింది. దాన్ని బహిర్గతం చేసి మీడియా లీక్ చేసి నన్ను బదనాం చేసే ప్రయత్నం చేసినారు, ఏకాకి చేసే ప్రయత్నం చేసినారు. రవీంద్ర ఒక వ్యక్తి అని కోదండరాం గారు స్వయంగా మాట్లాడడం నాకు బాగా కలిగించింది. అదేవిధంగా నేను లేవనెత్తే అంశాల మీద చర్చించకుండా సమావేశం ఎట్లని కోరినాం. మేమేం పెద్దగా వేరే కోరింది ఏం లేదు, ఆయనను పదవి దిగిపోవాలని మేమేం కోరలేదు. సమావేశాన్ని పెట్టి చర్చించండి, మేము ఏవైతే అంశాల మీద అంతర్గతంగా చర్చించుదాము, జనానికి స్పష్టత ఇద్దాము. తెలంగాణ చేసి పార్టీగా మారబోతున్నదా లేదా కోదండరాం గారు బయటికి వెళ్ళి పార్టీ పెట్టబోతున్నారా అనే విషయాన్ని జనానికి స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ చేసి పార్టీ కాదు అని మనం విధాన నిర్ణయం చేసుకున్నాము, మన పాలసీగా ప్రకటించుకున్నాము, దాని మీద తీర్మానం చేసుకున్నాము. మరి పార్టీ రానప్పుడు ప్రజా సమస్యలు మాత్రమే మాట్లాడేటప్పుడు రాజకీయాలు మాట్లాడడంలో అంతర్యం ఏమిటి
అనేది స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఒక పార్టీ ఈ రాష్ట్రంలో ఒక పార్టీ కొత్త పార్టీకి అవసరం ఉంది అని మాట్లాడుతున్నారు. కొత్త పార్టీ అవసరం ఉంది అన్నప్పుడు ఈ సమాజం యొక్క అవసరాలు చూడవలసిన బాధ్యత ఎత్తుకున్నటువంటి తెలంగాణ చేసి ఆ అవసరాన్ని తీరుస్తుందా? కొత్త పార్టీ అవసరాన్ని తీరుస్తుందా? తీర్చే దిశలో మీరు ఆలోచిస్తున్నారా? ఆలోచిస్తే అంతర్గతంగా చర్చించాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా. ఇవన్నీ మాట్లాడుతున్నది వాటి మీద అంతర్గతంగా చర్చించమని నేను కోరినప్పుడు దాని మీద వారం రోజుల నుంచి ఏమీ చర్చ లేదు. కానీ సార్ మాట్లాడింది, సంగారెడ్డిలో మాట్లాడింది ఏంటంటే రవీందర్ గురించి, రవీందర్ వ్యవహారం చర్చిస్తామని అంటున్నారు తప్ప రవీందర్ లేవనెత్తే అంశాల గురించి మాట్లాడదామని అంటలేదు. మనం ఇన్నదాకా ఏమన్నాము, ప్రభుత్వానికి డిమాండ్ పెట్టినప్పుడు ఆ డిమాండ్ల మీద మాట్లాడండి తప్ప కోదండరాం మీద మాట్లాడుతుందని మీరు అని చెప్పి మనం ఇప్పటిదాకా అభ్యంతరాలు వ్యక్తం చేసినాం. అదే ధోరణి మీరు కూడా వ్యవహరిస్తే దాన్ని గట్టి చేసుకోవాలి. కాబట్టి దాని మీద ఏకాకి అనడము, రెండోది నన్ను బహిష్కరిస్తున్నానని ప్రకటన చేసినారు. ఎందుకు బహిష్కరిస్తున్నారో చెప్పాలి. అయినా ప్రశ్నలు సరి అనేవి కావా? ప్రశ్నలకు సమాధానం మీ దగ్గర లేదా? దాని మీద మీకు ఇష్టం లేదా? లేకపోతే ఏం చర్చించకుండానే రవీందర్ను జేఏసీ బహిష్కరిస్తామని మాట్లాడడం అనేది అది అప్రాసంగికమైనటువంటి మాటలు. కాబట్టి ఈ అన్ని అంశాల మీద మిగతా బాధ్యుల యొక్క అంటే 11 జిల్లాలు నిన్న 11 జిల్లాల బాధ్యులు హాజరయ్యారు. దాదాపు 37 మంది నిన్న మీటింగ్ హాజరైనారు. అందులో ప్రధానంగా 22 మంది ప్రధాన బాధితులలో ఉన్నవాళ్ళు. కాబట్టి రవీంద్ర ఒక్క అడుగుతున్న ప్రశ్న కాదు, ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం అడుగుతున్న ప్రశ్నలు అవి. కాబట్టి వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత జేఏసీ నాయకుడిగా మీకు ఉన్నది అని చెప్పి గుర్తు చేయడానికి నిన్న మేము ఆ మీటింగ్ పెట్టి మరొక ఇంతకుముందు అంతర్గతంగా లేఖ రాస్తే దాన్ని బహిర్గతం చేసినారు. దాని మీద చర్చ పెట్టలేదు. కాబట్టి అంతర్గతంగా లేఖ రాస్తే స్పందిస్తలేరు. కాబట్టి వాళ్ళంతా ఫీల్ అయింది ఏంటంటే బహిర్గతంగానే లేఖ రాద్దాము, బహిరంగంగానే రాద్దాము, సమాజానికి కూడా అర్థం కావాలి మనం ఏం మాట్లాడుతున్నామో ఏం అడుగుతున్నామో వాళ్ళు ఎట్లా స్పందిస్తారో ఈ విషయాలని కూడా జనసామాన్యంలో చర్చకు రావాలనేది ఉద్దేశం తప్ప మాకు వేరే ఉద్దేశం లేదని మీ ద్వారా స్పష్టం చేయదలుచుకున్నాను. ఓకే సార్, రవీంద్ర గారు మీరు లైన్లో ఉండండి. మల్లిరావు గారు ఈ ఇష్యూ పైన మీ అభిప్రాయం ఏంది? పిట్టల రవీంద్ర గారు ఇప్పటి వరకు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ మాకు తెలిసింది మొన్న ఉద్యోగం లేనటువంటి నిరుద్యోగుల గురించి ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ఆ ధర్నా చౌక్ దగ్గర ప్రభుత్వాన్ని అడగాలి ఒక క్యాలెండర్, ఉద్యోగాలు ఎంతమంది ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎప్పుడు ఎవరెవరిని పిలుస్తారనేది ఒక క్యాలెండర్ని పెడితే ఆ క్యాలెండర్ని అనుసరించి నిరుద్యోగులంతా ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలకు పోయేటటువంటి అవకాశం ఉంటుందనేటటువంటి ప్రజాస్వామ్యయుతమైనటువంటి ఒక కోరిక. దాంట్లో పిట్టల రవీంద్ర గారు కూడా ఒక ప్రముఖమైన పాత్ర. కన్వీనర్ అంటే ఆ చైర్మన్ ఎంత ముఖ్యం, కన్వీనర్ కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు అది జరిగే సందర్భంలో దాదాపు 11 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. అది ఇవ్వకపోగా ఒక పక్కన కోదండరాం గారిని అరెస్ట్ చేయటం, లేకపోతే దాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేయటం, అది కూడా ఆయన కోదండరాం అనేటటువంటి వ్యక్తి ఒక టెర్రరిస్టు, ఎవరినైనా కిడ్నాప్ చేసి లోన్ ఉంటే వాళ్ళని రక్షించడానికి తలుపులు పగలగొట్టిపోయినట్టుగా జేఏసీలో చీలిక గురించి మాట్లాడుతున్నాం. ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు మీరు మాట్లాడేది ఆ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉద్యోగాలు కావాలని అడిగే వాళ్ళ మీద మాట్లాడేటటువంటి సందర్భం ఉంది. అది అంతర్గత సమస్య. అది ఒక ఆర్గనైజేషన్లో వాళ్ళది ఉంది. ఏమన్నా ఉంటే వాళ్ళు తీసుకునేది. కానీ మాకు కనపడేది ఏంటంటే ఇవాళ ఈ పరిస్థితుల్లో మీరు దీని మీద సహకరించే బదులు దీన్ని వ్యతిరేకించి ప్రభుత్వం ఆ మీటింగ్ పెట్టుకోవటం, దాని గురించి దానికి పర్మిషన్ ఇవ్వలేని దాని మీద కానీ, ఉద్యోగాలు ఇవ్వలేని దాని మీద కానీ, క్యాలెండర్ ప్రకటించిన దాని మీద కానీ వాటి మీద ప్రశ్నించేటటువంటి సందర్భం ఉంది. ఇంకోటి ఏంటంటే రాజకీయ పార్టీలు అనే విషయాన్ని మాట్లాడేటప్పుడు ఇవాళ కోదండరాం గారు, పిట్టల రవీంద్ర గారు ఇంతకుముందు కూడా ఉన్నారు అనుకుంటున్నాను. ఆ ఉన్నప్పుడు అప్పుడు మాట్లాడేటప్పుడు కూడా జేఏసీ దానికి ఒక రాజకీయ పార్టీ నిరంతరం కలిసి పనిచేసినట్టుగా ఉంది. ఆ రోజున ఇద్దరు ఒకటే ఎజెండా కోసం పనిచేశారు. ఈరోజు ఒక్క ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కాకుండా అన్ని పార్టీలు కూడా ఉద్యోగాలు కావాలని ఉద్యమం చేసే సందర్భంలో వీళ్ళు జేఏసీగా వాళ్ళని ఒక మీటింగ్ పెట్టుకుంటున్నాను అన్నారు. దానికి కూడా సపోర్ట్ చేయడానికి ప్రతిపక్షాలు ముందుకు వచ్చినాయి. ఎందుకని ఏ డిమాండ్ అయితే కామన్గా ఒకళ్ళు చేస్తుంటారో దానికి సపోర్ట్ చేసేది జరుగుతుంటుంది. దానికి సపోర్ట్ చేయకుండా వేరే విషయాలు మాట పార్టీ పెట్టాలా, పార్టీ పెట్టకూడదా, అది మీరు అంతర్గతంగా డిసైడ్ చేసుకొని చేయండి, దాని మీద నిర్ణయాలు తీసుకోండి. అసలు ఏ సబ్జెక్టును చేయకూడదు అన్నట్టుగా ఇంత తీవ్రమైన నిరుద్యోగ సమస్యని
మాట్లాడేటప్పుడు దాన్ని పక్కదోవ పట్టే విధంగా అయిందని చెప్తున్నాను. ఇవాళ ఆయన పార్టీ పెట్టినని చెప్పలేదు, పార్టీ కోసం పోలేదు. మేము సో ఇష్యూ పక్కదోవ పట్టేందుకు అట్లా జరిగిందంటారా? రైట్, ఇష్యూ పక్కదోవ పట్టేందుకు అట్లా జరిగిందంటున్నారా? జరిగినట్టు కనపడుతుంది. రైట్, రేవంత్ రెడ్డి గారు మీకేమనిపిస్తుంది? ఒకటి ఏంటంటే అది వాళ్ళ అంతర్గత విషయం. కాకపోతే ఏంటంటే మనం అందరం జేఏసీ యొక్క ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం కాబట్టి కొంత దాని విషయంలో మనందరికీ కూడా కొంత కన్సర్న్ ఉంది. సరే, ఏది ఏమైనప్పటికీ జేఏసీ అనేది ఒక న్యూట్రల్ ఆర్గనైజేషన్గా ఉండి లేవనెత్తితేనే కొంతవరకు బాగుంటుంది. ఎందుకంటే గతంలో లోక్సత్తా చూసాం, లోక్సత్తా ఒకసారి పార్టీ మారినాక ఏమైందో, పార్టీగా మారినాక ఏమైందో తెలుసు. కాబట్టి ఏదైనా ఒక ఆర్గనైజేషన్ న్యూట్రల్గా ఉండి ప్రజా సమస్యలను లేవనెత్తినప్పుడు ఒక లైజాన్గా మిగతా పార్టీలు అప్పుడప్పుడు కొన్ని రాజకీయమైన పరిస్థితులలో ఉండి కొన్ని మాట్లాడలేని పరిస్థితులు ఉంటాయి. ఒక జేఏసీగా మాట్లాడినప్పుడు కలిసి కనుక మిగతా వాళ్ళకు లేకపోతే ప్రజలకు ఉపయోగం జరిగే అవకాశం ఉంటుంది. ఈడ జేఏసీ కాకుండా జేఏసీలోకి వెళ్ళి వ్యక్తులు పార్టీలు పెట్టవచ్చు, వ్యక్తులు పార్టీలలోకి వెళ్ళొచ్చు. జేఏసీ అనేది జేఏసీగా ఉండడం వల్ల బాగుంటుంది. ఎందుకంటే మనం ఒక తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఆవిర్భవించిన సంస్థ కాబట్టి అది ఆ విధంగా ఉంటే బాగుంటుందని. రైట్, సరే. శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చారు, ఎమ్మెల్యే మహబూబ్ నగర్ టీఆర్ఎస్ నుంచి. శ్రీనివాస్ గౌడ్ గారు, మీ అభిప్రాయం ఏంది? ఇప్పుడు దీనికి మరి మల్లారావు గారు మాట్లాడినట్లు దానికి ప్రభుత్వానికి సంబంధం లేదు. వారేదో ప్రభుత్వమే దీనిలో ఉంది అనే టైప్లో మాట్లాడడం తప్పది. వాళ్ళ అంతర్గత వ్యవహారం. జేఏసీ అనేది ఒక ఉద్యమ సంస్థగా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు గురించి వచ్చిన తెలంగాణ వెనుకపోయినప్పుడు మరి తెలంగాణను మళ్ళీ తీసుకురావాలంటే అందరు ఐక్యం కావాలని చెప్పి ఆ రోజు మా కేసీఆర్ గారు జేఏసీ నిర్మాణం, అదే జానారెడ్డి గారి ఇంటికి వెళ్ళి జేఏసీని ఏర్పాటు చేద్దామని చెప్పి జానారెడ్డి గారి ఇంట్లో కూర్చొని జేఏసీని ఏర్పాటు చేసి ఎవరైతే బాగుంటుంది అన్నప్పుడు అప్పుడు కోదండరామ్ గారు అయితే బాగుంటుందని చెప్పి కేసీఆర్ గారే ప్రతిపాదించింది. అప్పటి వరకు కూడా జానారెడ్డి గారు కూడా ఆయన ఎవరో తెలియదు, మరి ప్రతిపాదించి జేఏసీ చైర్మన్గా చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు జేఏసీ అనేది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి పెట్టింది, తెలంగాణ వచ్చింది. ఓకే, వచ్చిన తర్వాత కూడా సమస్యల మీద అడగడమో లేకపోతే ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడమో. జేఏసీని ఏర్పాటు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం అయినప్పుడు, దానికి నాయకుడే ఈరోజు ముఖ్యమంత్రి అయినప్పుడు జేఏసీ అనేది అరే ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు, ఇంకా మనం ఏమేమి కావాలన్నా సూచనలు ఇద్దాం, సలహాలు ఇద్దాం, ప్రభుత్వాన్ని ఇంకా మంచిగా నడిచేటట్టు ప్రయత్నం చేద్దాం అని చెప్పి ప్రయత్నం చేస్తే ఇంకా చాలా బాగుండేది. అదేమైపోయిందంటే దానిలో కొంతమంది తెలంగాణకు అప్పుడు వ్యతిరేకం చేసినటువంటి వ్యక్తులు ఎక్కువగా ప్రాబల్యం ఉందని చెప్పి కాంగ్రెస్ తర్వాత కొంతమంది నాయకులు అప్పుడు వ్యతిరేకించిన వ్యక్తులు టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా టీడీపీ నాయకులు సంబంధాలు పెట్టుకున్నటువంటి వ్యక్తిత్వం అక్కడ కొంత అంతర్గతమైనటువంటి ఇది. అంటే అప్పుడు తెలంగాణ గురించి కొట్లాడిన నాయకులు కలిస్తేనేమో ఏం పర్వాలేదు, తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చి అంటే కాంగ్రెస్ కూడా ఇప్పుడు రవి గారు అనొచ్చు, మా సోనియా గాంధీ గారు ఇచ్చింది 100% ఆమె ఇచ్చింది, దానిలో కాదని ఆమెది ఉంది వ్యక్తిగా, ఇక దానిలో ఏం సందేహం లేదు. మా ముఖ్యమంత్రి గారు కూడా వచ్చినప్పుడు ఇమీడియట్గా సోనియా గాంధీ గారు కూడా చెప్పడం జరిగింది, ఆమె తెలంగాణ గురించి చాలా కష్టపడ్డదని చెప్పి. దానిలో ఆమె ఇచ్చింది అని కూడా దానిలో కూడా డౌట్ లేదు. ఇక్కడ పోరాటాలు ఎంత ముఖ్యమో అక్కడ కూడా. కాకపోతే అక్కడ ఏమైందంటే అప్పుడు వ్యతిరేకం చేసినటువంటి ప్రభావం ఈరోజు ఉందని, తర్వాత ఏదైతే జేఏసీ ఏర్పాటు చేసినటువంటి పార్టీ నాయకుడు ఉన్నారో వాళ్లకు సలహాలు ఇవ్వకుండా పూర్తిగా వ్యతిరేకంగా పోతున్నారని ఒకటి. రెండో అంశం ఏంటంటే రాజకీయ పార్టీ పెడతారేమో అనేటువంటి వాళ్ళ అంతర్గత సమస్య. ముఖ్యంగా వచ్చింది ఏంటంటే ఇప్పుడు మీరు ఫోన్లో విన్నది నాకు దాన్ని బట్టి అర్థం ఏమవుతుందంటే అదే రాజకీయ పార్టీగా పెడతా అన్నప్పుడు మరి రాజకీయ పార్టీగా మాతో కూడా చర్చించాలి కదా, అసలు రాజకీయ పార్టీ పెట్టాలన్నా వద్దా అనేది కూడా మా అభిప్రాయం కూడా తీసుకోవాలి కదా. మరి జేఏసీ అనేది రాజకీయ పార్టీగా పెడితే మరి జేఏసీ అస్తిత్వం కూడా కోల్పోతుందా అని చెప్పి ఓన్లీ ఉద్యమాల గురించి ఆలోచన చేసినటువంటి వ్యక్తులు కావచ్చు, రకరకాల భిన్న అభిప్రాయాలు ఉన్నటువంటి వ్యక్తుల నుంచి వచ్చినటువంటి అక్కడ ఉన్న అభిప్రాయాలు అట్లా అయిపోయి ఏమైనా ఏర్పడి ఉండొచ్చు. అక్కడ ఏర్పడి అంతర్గతంగా వ్యక్తిగా మరి రవీందర్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడినందుకు రవీందర్ గారు కూడా నేను ఇన్ని రోజుల నుంచి పనిచేస్తున్నా, నన్ను ఒక వ్యక్తిగా చూస్తారా, నా శక్తి లేదని ఆయన మాట్లాడారు. అట్లా మాట్లాడి ఉండొచ్చేమో, కానీ ఇద్దరు మాట్లాడుకొని చేయాలి. అది అసలు ఏందనేది దీని మీద ప్రతిస్పందన కోదండరామ్ గారు కూడా ఇచ్చింది అనుకోండి. అసలు ఏంటనేది విస్తృతంగా చర్చ జరిగితే జేఏసీ నిర్మాణం పూర్తి స్థాయిలో జేఏసీ పిలుచుకోవాలన్నా చర్చ జరిగితే దాని మీద ఏదైనా బయట వస్తుంది. కానీ అసలు వాళ్ళ అంతర్గత జరిగిన సమస్యకు ఎవరి మీద అంటగట్టి అసలు దానికి దీనికి అనేది సంబంధం లేదని అనుకుంటున్నాను. రవీంద్ర గారు ఇంతకుముందు మల్లిరావు గారు మాట్లాడుతూ ఇష్యూస్ని పక్కదో పట్టించేందుకు ఇట్లా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి రవి గారు అన్నారు. అదే మల్లురావు గారు చెప్పిన అభిప్రాయంతో నేను వివరిస్తున్నా.
ఇప్పుడు నిరుద్యోగుల విషయం మాట్లాడవద్దని ఎవరు అంటలేరు. మేము మాట్లాడుతున్నాము, మేము రాస్తున్నాము. అనేక సందర్భాలలో నేనే టీవీలో వారితో పాటు కూర్చుని కూడా చాలా విషయాలు మాట్లాడినా నేను. ఇప్పుడు కూడా జేఏసీ నిరుద్యోగుల విషయంలో మాట్లాడవద్దని అంటలేను. కానీ మాట్లాడుతున్న క్రమంలో మనకు ఒక దారి దొరుకుతున్నప్పుడు నిరుద్యోగ ర్యాలీకి సంబంధించిన వరకు ఇది మాట్లాడితే పరిమితమై మాట్లాడితే నిరుద్యోగ నిరసన ర్యాలీ ప్రకటించిన తెల్లారి నుంచే ప్రభుత్వం నుంచి కొంచెం సానుకూల స్పందన మనకు కనబడేది. 10,450 పోస్టులు పోలీసులు ఈ రిజల్ట్ అనౌన్స్ చేశారు. తర్వాత 8,000 గురుకుల విద్యాలయాల పోస్టులు అనౌన్స్ చేశారు. తర్వాత హైకోర్టు కూడా ఈ ర్యాలీ అనుమతి లేదని చెప్పింది, ప్రభుత్వం అనుమతి లేదని చెప్పింది. చివరి నిమిషంలో 4 రోజులు పెట్టుకోమని అనుమతి ఇచ్చినారు. మనం నిజంగానే కేవలం సమస్య మీదనే దృష్టి ఉన్నట్టయితే సమస్య పరిష్కారమే ప్రధానమైనప్పుడు అక్కడ మీటింగ్ పెట్టుకుని 50,000 మందినో 1,00,000 మందినో పట్టుకొచ్చి అక్కడ మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్ ద్వారా మన డిమాండ్ వ్యక్తం చేస్తే ప్రపంచానికి అర్థమయ్యేది, ప్రభుత్వం మీద ఒత్తిడి పడేది, ఇంకా కొన్ని నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండేది. కానీ ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని నిరాకరించి మనము దేశాలకు పోయి వ్యక్తిగత పరీక్షలకు పోయి నిరుద్యోగులందరినీ కూడా మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేసి ప్రభుత్వంతో విరోధం మాత్రమే ప్రదానం చేసుకోవడం వల్ల ఇవాళ నిరుద్యోగులకు బాగా నష్టమైంది. నేను అదే అంటున్నాను, నేను అక్కడ విభజిస్తున్నాను. నిరుద్యోగ లాభం చేయాలనే దృష్టి ఉన్నప్పుడు ఉన్న అవకాశాలను వాడుకొని నిరుద్యోగం లాభం చేయాల్సి ఉండే. కానీ ఇక్కడ నిరుద్యోగం లాభం చేయడం కంటే కూడా ఆయన కోదండరామ్ గారికి వ్యక్తిగత పరిష్కరించుకోవడమే ప్రధానంగా కనబడ్డది. అందరినీ రోడ్ల మీద రమ్మని అడుగుతున్నారు. అందరూ నిన్న జిల్లాల వాళ్ళంతా అడిగినారు. అందరినీ రోడ్ల మీద రమ్మని మీరు ఇంటెందుకు ఉన్నారు? మనకు రాష్ట్ర పని విధానం తెలుసు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మన ఎన్ని రోజులు అండర్ గ్రౌండ్లలో ఎక్కడెక్కడ ఉన్నామో మనకు అందరికి అనుభవంలో ఉన్నది తెలుసు. ఆ ప్రాక్టీస్ తెలుసు. అక్కడ శ్రీనివాస్ గౌడ్ గారికి చాలా తెలుసు. మనం అందరం 2 రోజులు ఇళ్లలో లేకుండా బయట తిరిగాము పోలీసుల కన్ను కట్టి. అయినా కూడా ఉద్యమని మనం కార్యక్రమాలు విజయవంతం చేస్తాం. మరి నీ అందరినీ కూర్చోబెట్టుకుని ఇంట్లో కూర్చుండి తలుపు వేసుకోవాల్సిన అవసరమే ఉంది. పోలీసులు తాళం పెట్టుకుని పలగొట్టాల్సిన స్థితిని తీసుకోవాల్సిన అవసరమే ఉంది. ఇదంతా సొంతంగా అంటే వ్యక్తి కేంద్రంగా చేస్తున్నాడు కామారెడ్డి చర్చ నిన్న ప్రధానంగా జరిగింది. కాబట్టి వాడికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నిరుద్యోగ సమస్య పరిష్కారమే మనకు ప్రధానమైనప్పుడు ఆ విషయమే కేంద్రీకరించాలి తప్ప వ్యక్తి ప్రతిష్టను వ్యక్తి ప్రచారండి పరిష్కారం ఆ ప్రచారమా మనకు ముఖ్యము. ఇది మనం కష్టం వస్తున్నది సమాజం. కాబట్టి నిరుద్యోగులకు ఆయన వైఖరి వల్ల నష్టం జరిగింది తప్ప లాభం ఎక్కడ రాలేదు. ప్రభుత్వం చాలా స్పందించింది, ముందుకు వచ్చింది. ఇంకా మనం ఒత్తిడి పెట్టి ఉంటే నిరుద్యోగులకు ఇంకో 40,000 గారు మీరు చాలా ఉద్యమాల్లో బాగా పనిచేసి ఉద్యమాలన్నీ తెలిసినటువంటి వ్యక్తి. ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ గారు ఉద్యమాల్లో జేఏసీలో ప్రముఖ పాత్ర వహించి తర్వాత రాజకీయ పార్టీలో నుంచి ఎమ్మెల్యేగా వచ్చినటువంటి వ్యక్తి, ప్రజల నాడి తెలిసినటువంటి మనిషి. అయితే నేనేమంటున్నానంటే మీరు లేవనెత్తినటువంటి విషయం ఆ సమయ సందర్భం సరిగా లేదనేది మా ఉద్దేశం. మీ నాయకుడుగా ఉన్నటువంటి కోదండరామ్ గారు చైర్మన్గా ఉండి మరి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం, తెలంగాణ తర్వాత కూడా ప్రజల పక్షాన్ని నిలబడి మీరు అందరూ కలిసి పోరాటం చేస్తున్నారు రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా. చేసే సందర్భంలో అతి ముఖ్యమైనటువంటి ఈ నిరుద్యోగుల గురించి పోరాటం చేస్తున్నారంటే ఈ నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయనేదే కాదు, ఈ నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తే 40 కోట్ల మంది ప్రజలకి లాభం జరుగుద్ది అనేదే దాంట్లో ఉద్దేశం. ఒక డాక్టర్ పోస్ట్ ఒక మండలంలో లేకపోతే ఆ మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మేలు జరగదు. ఒక ఎంఆర్ఓ, ఒక ఎండిఓ, ఒక ఇంజనీర్ లేకపోతే ప్రజలకి నష్టం జరుగుతుంది. అందువల్ల అవన్నీ జరగాలని నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్నారు. అటువంటి సమయంలో ఇది కూడా ప్రజాస్వామ్యయుతంగా ధర్నా చౌక్ దగ్గర కూర్చొని ఆడొక మీటింగ్ పెట్టి మాట్లాడేటటువంటి కనీస ఆ పరిస్థితులు లేవు అనేది కదా. ఆయన ఎక్కడో పారిపోకుండా ఇంట్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితి వస్తే అరెస్ట్ కూడా చేసినట్టు చేశారు. ఆ సందర్భంలో మీరు నెక్స్ట్ డే దాన్ని ఖండించి తర్వాత మీరు అంతర్గతంగా ఏదైనా చేయాలా. నెక్స్ట్ డే ఒక స్టేట్మెంట్ మీరు అది చేస్తున్నారు. ఇది అంటే ఇది కరెక్ట్ గా ఆ ఉద్యమం ఉచ్చ స్థాయికి పోయినప్పుడు దాంట్లో నుంచి పక్క పోయినట్టుగా కనపడుతుంది తప్ప అది కూడా అసలు సమస్యను వదిలిపెట్టి నోటీస్ ఇచ్చారు. మేము చెప్తున్నాం మందికి పబ్లిక్ సెక్టర్ ఇంకా ఉద్యోగాలు ఇవ్వాలి, లెక్కలు చెప్తాం. ఇప్పుడు మందరావు గారు, ఇప్పుడు సమయ సందర్భాలు అనేవి రాజకీయ ప్రయోజనాల నేపథ్యం నుంచి మాట్లాడే మాటలేదు. ఉద్యమ సంస్థకు పరిష్కారాలు సమస్యలు మాత్రమే ముఖ్యం తప్ప సమయ సందర్భాలండి రాజకీయాలకు ముఖ్యం. మేము రాజకీయ పార్టీ కాదు, తెలంగాణ చేసి ఒక ఉద్యమ సంస్థ, ప్రజా సంఘం.
ప్రజాస్వామ్యానికి సమస్య పరిష్కారమే ముఖ్యము. నేను మాట్లాడుతున్నది కూడా మన సమస్య పరిష్కారమే ముఖ్యమైనప్పుడు మనం ఆ సందర్భాన్ని ఎట్లా వాడుకోవాల్సి ఉండే, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేయాల్సి ఉండే తప్ప మనం వ్యక్తి కేంద్రంగా చేసుకొని వ్యక్తి పెంచుకోవడానికి ప్రచారాన్ని చేసుకోవడానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పైన అధికార తర్వాత ప్రతిపక్షం మధ్య వాదపోదలు జరుగుతున్నాయి. ముఖ్యంగా నిన్న రెండు పక్షాలు కూడా మీటింగ్ పెట్టి దానికి సంబంధించినటువంటి అంశం మీద మాట్లాడాయి. మల్లురావు గారు, నిన్న మీ పార్టీ ఆధ్వర్యంలో ఇది రౌండ్ టేబుల్ మీటింగ్ జరిగింది. మీరు పాలమూరు రంగారెడ్డి అక్కడ కాదు, మీరు శ్రీశైలంకి ఎందుకు వెళ్ళారంటున్నారు. వాళ్ళేమో అక్కడ నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పోయామని ఇప్పటికీ చెప్పారు. అయినా కూడా మీరు దాని మీద ఎందుకు పెద్ద రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టారు, అఖిలపక్షం మాట్లాడారు, ఏం జరిగింది? రౌండ్ టేబుల్ సమావేశం నిన్న పెట్టడం ద్వారా ఈ పాలమూరు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ప్రాజెక్టులో జరుగుతున్నటువంటి ఈ రీడిజైనింగ్ కానీ, రైతులకు వ్యతిరేకం కానీ, ఫారెస్ట్కి వ్యతిరేకం కానీ దీన్నంతా ప్రజల ముందు పెట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయటం జరిగింది. 2009లోనే ఒక కమిటీని రాజశేఖర రెడ్డి గారు వేశారు. ఈ పాలమూరు రంగారెడ్డి డిస్ట్రిక్ట్కి సంబంధించి ప్రాజెక్టుకు సంబంధించి సర్వే చేసి ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చాడు. దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 2013లో 7 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి దీన్ని సర్వే చేయించమని చెప్పారు. వాళ్ళు సర్వే చేసి నీళ్లు 8 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చే విధంగా వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. అదంతా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొత్తలో దాన్ని కొంతకాలం మాట్లాడారు. సడన్గా ఒకసారి ఎవరో కొంతమంది వచ్చి అక్కడ ఊరు మునిగిపోతుంది అని చెప్తే మళ్ళీ ఇక్కడికి తీసుకుని వచ్చారు. ఇక్కడ తీసుకొచ్చినప్పుడు కూడా ఇప్పుడు జడ్చలలో ఉన్నటువంటి ఉదండాపూరు తర్వాత ఉల్లూరు అని 2 విలేజెస్ అక్కడ పూర్తిగా మునిగిపోతున్నాయి. కరివెన్న దగ్గర తండాలన్నీ మునిగిపోతున్నాయి. ఇవి మునిగిపోవడం అనేది కంపల్సరీ అయితే ఒప్పుకుంటాం. ఒక దగ్గర మునిగిపోతే మొత్తం ప్రాజెక్ట్ని ఇంకో దగ్గర మార్చారు. ఆ రోజు ఎందుకు మార్చారంటే వాళ్ళు ఊరికనే రిప్రజెంట్ చేయటం వెంటనే ఇక్కడ మార్చేశారు. అక్కడ కూడా జూరాల ప్రాజెక్టు దగ్గర నీళ్లు లభ్యతకి ఒక లెక్క ఉంది. ఇవంతా వర్షాకాలం వచ్చినప్పుడు మిగులు జలాలు ఉంటే ఆ జలాలను ఎత్తిపోసుకోవటానికి చేసినటువంటి కార్యక్రమం ఇది. అవి ఆ రోజుల్లో మనం చిన్న చిన్న చెరువులు కుంటలు ఉంటాయి, ఆ కుంటలు నింపుకుంటే తర్వాత కాలంలో పంటలు పండించుకోవడానికి మనకు వస్తుంది అనేటటువంటి దాని మీద ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ మీరు శ్రీశైలం దగ్గర అక్కడ కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆల్రెడీ ఉంది అక్కడ. ఇక్కడ దీన్ని కూడా మీరేదైతే ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అని చెప్తున్నారో దీనికి కూడా మిగులు జలాలు వరద జలాలను ఎత్తిపోసుకోవడమే. నికర జలాలు అక్కడ ఏవైతే ఉంటాయో శ్రీశైలం ప్రాజెక్టులో దాంట్లో నుంచి ఎత్తిపోసేటటువంటి కార్యక్రమం కాదు. పాలేరు రిజర్వాయర్లో నీళ్లను ఎత్తేసి అక్కడ భక్త రామదాస్ ప్రాజెక్టు 60,000 ఎకరాలు ఇచ్చినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాదు ఇది. ఇక్కడ దానికి ఒక లెక్క ఉంది. అక్కడ శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్నటువంటి నికర జలాలు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంచి వరద జలాలు ఎత్తుకునేది. ఆ మాట కరెక్ట్ కాదు. 35,000 కోట్ల రూపాయలతో ఆ రోజు ఎస్టిమేట్ ఉంటే 47,000 తర్వాత 55,000 అన్నారు. అట్లాగా ఇప్పుడు మల్లురావు గారు సీనియర్ నాయకుడు గారు వారు ఇప్పుడు కూడా కరెక్ట్గా మాట్లాడకపోవడం అనేది ఎప్పుడైనా ప్రజలకు చెప్పాలి. అసలు జూరాల 8-9 టీఎంసీలో నిల్వ ఉన్న నీళ్ళు అది. జూరాల నుంచి ఇప్పుడు కోయిల్ సాగర్ నింపడానికి మాకు అయితే లేదు. కోయిల్ సాగర్ నిండలేదు. 2 మోటార్లు మేము పెట్టి కొడితే కూడా కోయిల్ సాగర్ నిండలేదు. కోయిల్ సాగర్ నుంచి మామనాడు టౌన్కు డ్రింకింగ్ వాటర్. కోయిల్ సాగర్లో నింపడే పరిస్థితి ఉన్నటువంటి జూరాల నుంచి 9 టీఎంసీ ఉన్న జూరాల నుంచి ఇంత పెద్ద ప్రాజెక్టు 100 టీఎంసీ నీళ్ళు తీసుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? ఒకసారి ఆలోచన చేయాలి. వాళ్ళు గొడవ చేసినంత మాత్రం కాలేదు. కోయిల్ సాగర్లో కోయిల్కొండ మండలంలో 30 గ్రామాలు మునిగిపోతున్నాయని ప్రజలు అన్నప్పుడు 30 గ్రామాలు మునిగిపోతున్నాయని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒకసారి రిటైర్డ్ ఇంజనీర్లు పంపించారు. ఏం చేద్దాం ఒకసారి డిజైన్ చేయరు అసలు ఒకసారి అని. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ జియో ఇచ్చింది కరెక్టే. 10 ఏళ్ళు కొట్లాడితే 7 కోట్లు విడుదల చేయడానికి చాలా నానా అవసరాలు పడ్డది సర్వే చేయడానికి. ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు, ఇది సర్వే చేయడానికి మనం శాంక్షన్ చేయించుకుందాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఈ ప్రాజెక్టుకు అనుమతి పొందినట్లయితే రేపు ఖచ్చితంగా తెలంగాణ తెచ్చుకున్నప్పుడు ఈ ప్రాజెక్టుకు అడ్డంకులు ఉండవు, మనం కామ్గా ఉందామని చెప్పి దాన్ని ఆ రోజు ఆలోచనతోనే చేయడం జరిగింది. ఈరోజు 214-15 టీఎంసీలు నిల్వ ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మనం నీళ్ళు తీసుకోగలుగుతామా?
లేకపోతే జూరాల 9 టీఎంసీలో జూరాల నుంచి మనం నీళ్ళు తీసుకోగలుగుతామా అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. జూరాల ప్రాజెక్టును ఎత్తు వేస్తేనేమో తీసేసి చేయమని నేను పాలేరు దాకా చేయాలంటాం లేదు. జూరాల కృష్ణా నది ఆ వచ్చే నీళ్లను దానికి తీసుకొని ఇక్కడ చేసేటటువంటి 17 టీఎంసీలు దానికి ఉన్నాయి. 200 టీఎంసీలు ఉంటే మన కోసం లేకపోతే మనం తోడుకోవడానికి పెట్టలేవయి. మనం ఇప్పుడు కూడా మీరు చెప్పిన లెక్కల్లో కూడా ఈ ప్రాజెక్ట్ మీరు అట్లా కాదు. పక్కల పోతిరెడ్డిపాటు తీసుకుపోయేటప్పుడు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే పాలమూరు జిల్లాకు తాగడానికి మీరు నీళ్ళు ఇవ్వలేదు. తాగడానికి నీళ్ళు లేవు, కానీ పోతిరెడ్డిపాటు నదిలాగా తీసుకుపోయి దాదాపు 8, 9, 10 రిజర్వాయర్లు నింపుకొని అక్కడ నీళ్ళు ఇస్తే ఒక్కనాడు మాట్లాడలేదు. రాజోలిబండ దగ్గర తుమ్ములు బద్దలు కొట్టి నీళ్ళు తీసుకపోతే మీరేం మాట్లాడలేదు. అరే అక్కడ నీళ్ళు ఎక్కడ పోయారు? అది ఆపడానికి అప్పుడు పోయింది. నీకు తెలుసు కదా. ఒకటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను, మీ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నా. ప్రభుత్వం అంటే అప్పుడు కాదండి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి లీడర్స్ అట్లా కాదండి. ఒకటి అన్న మా జిల్లా ఒక్కటే నిమిషం మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను ఆమె రాలేదని డీకే అన్న గారు అంటలేను, లేకపోతే మల్లిరావు గారు పోయి ఆపలేదు కొట్లాడి అని అంటలేను. మీ ప్రభుత్వంలోనే కదా చేసింది. మీ ప్రభుత్వంలో మరి మీరు అప్పుడు ఆ రకంగా చేసినప్పుడు సరే ఆమె కొట్లాడింది, మీరు కొట్లాడి ఇప్పుడు నీళ్లు తీసుకుపోతే మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి మీరందరూ ఏం చేసారు? మొత్తం తెలంగాణ నాయకులందరూ ఏం చేసారు? తెలంగాణ ఏం చేసిండ్రు? ఈ రోజు రాజోలిబండ మాట్లాడలేదు, పోర్రెడ్డి గారి నుంచి మాట్లాడలేదు. ఈ రోజు ఒక్క ఉదండాపూర్ మాట్లాడుతున్నారు. అట్లా కాదండి, మీరు ఒక్క ఉదండాపూర్ మునిగిపోయిందని మీరు మాట్లాడుతున్నారు. 2 గ్రామాలు మునిగిపోతుంది కాన్సెప్ట్ లో ఉన్నాయి. అక్కడ 6 టీఎంసీలు అని చెప్పి 12 టీఎంసీలు చేశారు. ఎందుకు చేశారో తెలియదు. ముందు మీరే 6 టీఎంసీలకి నీ నియోజకవర్గంలో మొత్తం నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చేటువంటి ప్రాజెక్టు కడుతూ ఒక్క 2 గ్రామాలు మునిగిపోతున్నాయంటే నీకు బాధ కలుగుతున్నప్పుడు అంత మండలంలో ఆంధ్ర నాయకులు 30 గ్రామాలు మునుగని ఒక మండలం మొత్తం భూస్థాపితంగా నీళ్ళు రావాలి. అసలు నీళ్ళు రాని ప్రాజెక్ట్ రవి గారు, అది నీళ్ళు రాని ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ విషయంలో ఒకటి ఉంది. ఈ విషయము ఏదైతే కృష్ణాల అలొకేటెడ్ వాటరు తెలంగాణకు ఉందో అదంతా వాడుకోవడం లేదు. అది వాడుకోవాలంటే శ్రీశైలం నుంచి తీసుకోవాలి, అక్కడ కొద్దిగా స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఆలోచన చేసింది బాగుంది. కానీ ఇవాళ పాలమూరు రంగారెడ్డి 50 టీఎంసీలు 60 టీఎంసీలు అక్కడి నుంచి తరలిస్తాం. అది కూడా మళ్ళీ ఎక్కడైతే భీమా ప్రాజెక్ట్ నుంచి స్టోరేజ్ నుంచి తీసుకురాగలిగే ఏరియాకు కూడా దీన్ని తీసుకుపోతాం అనేది ఇదంతా అసంబద్ధంగా ఉంది. రెండోది 10-15 వేల కోట్ల యొక్క ఇవి పెంచడం, దీనికంటే ఇక్కడి నుంచి తీసుకొని ఈ ఏరియాస్కి ఎక్కడైతే నేను అదే ఫస్ట్ మీరు అక్కడ అందుకోసమే నేను చెప్పేది ఇన్ని టీఎంసీలు తీసుకోవడం అక్కడి నుంచి సాధ్యం కాదు. కానీ తక్కువ తీసుకొని అక్కడ ఆ ఏరియాస్ కు నారాయణపేట ఏరియాకు కూడా ఇక్కడ నుంచి తీసుకుపోతామంటే అది అర్థం లేని విషయం. రెండోది మిగతా ఏరియాకు పాలమూరు రంగారెడ్డి ఏరియా గోదావరి జలాలు తీసుకురావడమే కరెక్ట్. ఈ కృష్ణా జలాలు అనేది అయ్యే పని కాదు. తర్వాత విపరీతమైన ఇలా ఎస్కలేషన్ ప్రాజెక్ట్ కట్టక ముందే రేవంత్ రెడ్డి గారు, మల్లిరావు గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ టైం అయిపోయింది. మళ్ళీ రేపు వెళ్తాం. స్టేట్